హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మా పత్తి చేనుకి వచ్చినాము. వర్షం పడిందని సంతోషపడాలో లేకపోతే ఇలా చెట్లకి నల్లి పడిందని బాధపడాలో. ఇలా చూడండి, అంతా ఇది ఎర్ర నల్లి ఎట్లా బీచేసిందో చూడండి ఆకుల్ని. వర్షం పడకముందు అయితే బాగానే ఉంది. వర్షం కంటిన్యూస్గా పడుతున్నందుకు ప్రతి ఒక్క చెట్టుకు ఉంది ఇది నల్లి. అంటే ఇది మొత్తం చెట్లను పీల్చి పాడేస్తుంది. మందు కొట్టుకుందామంటే డైలీ వర్షమే పడుతుంది. ఈరోజైతే వర్షం లేదని పొద్దున్నే మందు కొట్టడానికి వచ్చినాము. ప్లస్ వర్షం పడినందుకు కూడా ఇదిగో చూడండి, పత్తి సట్టు కూడా అంతా ఎట్లా రాలిందో. ఇవన్నీ చిన్న 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 కాయలు లోపలికి పోలేదు, ఇంకా పడిపోయి పడినాయి చూడండి. వర్షం ఎక్కువైపోయి ఇన్ని రోజులు వర్షం లేక ఇప్పుడు సడన్గా వర్షం పడినందుకు ఆ పరిస్థితులను తట్టుకోలేక పడ్డాయి చూడండి. లోపలికి వెళ్తే అంతా అవే, ఇంకా లోపలికి వెళ్ళలేదు. పడాల్సిన టైంలో వర్షం పడలేదు, అనవసరమైన టైంలో వర్షం పడుతుంది. ఈ వర్షం ఏదో ఒక నెల ముందు పడింటే బాగుండేది. ప్రతి ఒక్క కాయ ఇట్లా అయింది. చిన్న చిన్న కాయలు అయిన తర్వాత వర్షాభావ పరిస్థితిని తట్టుకోలేక ఇట్లా అవి మాడిపోయినవి. ఇవి ఎందుకు మాడిపోయినావో కూడా అర్థం కాదు అసలు. ఇంకో చూడండి, ఎంత స్టార్టింగే ఇది, ఇంకా స్టార్టింగ్లోనే ఇంత రాలింది. పొలం అంతా కలిపితే ఇంకెంత రాలుతుందో చూడండి. రైతులు బాగుపడాలంటే ఎట్టుకెళ్ళి బాగుపడతారండి. చూడండి, ఇదంతా నష్టమే మనకి. ఎంత లావు కాయ రాలింది చూడు. ఆ పొలం అంతా తిరిగితే ఇంకెంత రాలింటుందో అర్థం కావటం లేదు. అంతే ఈ వీడియో. బాయ్.